చంద్రబాబు గారికి నమస్కారాలు. సార్, ఏం బాధపడకండి సార్, మీరు ఎప్పటికైనా గెలుస్తారు సార్. ఆ నమ్మకం ఉంది, మీరు అసలు దయచేసి ఏడవవద్దు. ఇది ఏ విధంగా అభివర్ణించనాకైతే అర్థం. బాబు గారు, మీరు అలా బాధపడుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఏం బాధపడకండి, మన భూతల భువనేశ్వరి గారు ఉన్నారు కదండి, 4 బర్రెలు కొంటారు, ముగ్గురు కలిసి చక్కగా బర్రెలు మేపుకుందరు. గాని ఒక్కొక్కసారి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాబు గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. బాబు గారు, ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. బాబు గారు, మన పవనాల పని ఎలాగుందో ఒకసారి చూసొస్తానుండు బాబు గారు. ఆయన అసలే సున్నిత మనస్కులు, కన్నీటి ధారాలుగా కారిపోతూ ఉంటాయి. ఉండండి బాబు గారు. పవనాలు గారు, అయ్యో దుర్మార్గుండి పావులా గారు, మీరు అలాగే అడగండి పావులా గారు. నాకు చాలా బాధగా ఉంది పావులా గారు. మీకు ఓటమిలి కొత్త కాదు కదా, మీది పెద్ద మనసు చేసుకోండి పావులా గారు. చిన్నమ్మ గారు, మీరు ఎలాగున్నారు చిన్నమ్మ గారు? రాజమండ్రిలో మీరు చక్కగా గెలిచిపోతారనుకున్నాను, ఎంత పని జరుగుతుంది అనుకోలేదు చిన్నమ్మ గారు. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా. ఏం బాధపడకండి పుర్రు గారు, మీరు మరిది గారు చేసినటువంటి పాపాలు ఉన్నాయి కదండి, నాన్నగారికి వెన్నుపోట పొడిచిన పాపాలన్నీ ఇలాగ వెంటాడుతూ ఉంటాయి. మీరు ఏం బాధపడక, ఎప్పటికైనా మీరు గెలుస్తారు పుర్రు గారు. ధైర్యంగా ఉండండి ప్లీజ్.